దేవా నీ కార్యములు మహోన్నతమైనవి, అవి నా కన్నులకు ఎంతో రమ్యమైనవి. దేవా నీ కార్యములు మహోన్నతమైనవి, అవి నా కన్నులకు ఎంతో రమ్యమైనవి. నా మనసుకు ప్రశాంతతను ఇచ్చును, నా ఆత్మకు నెమ్మది కలిగించును. నా మనసుకు ప్రశాంతతను ఇచ్చును, నా ఆత్మకు నెమ్మది కలిగించును. యేసు నీ కార్యములు నే తలపోయగా, నా హృదయమంత సంతోషముతో నిండెగా. యేసు నీ కార్యములు నే తలపోయగా, నా హృదయమంత సంతోషముతో నిండెగా. దేవా నీ కార్యములు మహోన్నతమైనవి, అవి నా కన్నులకు ఎంతో రమ్యమైనవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, తోటి సహోదరులారా, క్రైస్తవ విశ్వాసులారా, క్రైస్తవ జనాంగమా, ప్రియ ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా మనకు నూతన ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ బాగున్నారు కదండి. రండి కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుని ప్రభు నామాన్ని గణపరుద్దాం, ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. మనకు నూతన ఉదయకాలపు సమయంలో ఇది ఆసుని మీ కొరకు నిలబెట్టుకొని ఇంతవరకు నాయన మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన శ్రేష్టమైన సమయం కొరకు, గత రాత్రి మీరు ఇచ్చిన కాపుదల కొరకు నీకు స్తోత్రాలు. గడిచిన 10 దినాలు 5వ మాసంలో నడిపించారు. 11వ దినమందు వేకుని లేచి నేను స్తుతించగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని నీ దాసులోనైనా నాకు నీ విడలైన వారికి ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ ఉదయకాలపు ధ్యానాల ద్వారా మీరు ఇస్తున్నటువంటి ఆదరణ, నీ మాటలు కలుగజేస్తున్న నెమ్మది, ఆయన నీ కృప ఎంతో గొప్పవి. అందులో నీ స్తోత్రం, నీ చేతులు మరింతగా ఈ కార్యక్రమం బలపరచండి. ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు బిడలు, వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి దీని ఆశీర్వాదం నింపమని మరొకసారి గత రాత్రి మాకు మా కుటుంబాలకు మీరు ఇచ్చినటువంటి క్షేమము, ఆరోగ్యము, నెమ్మది, సజీవుల స్థితిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినము కూడా నీ తోడు, నీ నీడ, నీ కాపుదల దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని నామమును స్తుతి చేస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 470వ పాట, చాటించుడి మనుష్య జాతి యేసు పాట పాడుతూ దేవుని నామమును స్తుతిద్దాం, ఆయన ఆరాధించేద్దాం. చాటించుడి మనుష్య జాతికి సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణాసునాదము, వినిపించు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. సమీపమందు నుండునేమో సావు కాలము, శదనశింసుపోవు వారికి సుభాగ్యము. విధంబు కోరి ఆశ తోడని వినిపించుచుందుము. చాటుదాము 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 చాటుదాము
శ్రీ యేసు నామము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యం చదువుదాం. మరి నూతన దినములో వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనాన్ని ఈ దిన ధ్యాన వచనంగా చదువుకుందాం. చదువుతా ఉన్నాను నేను. బైబిల్స్ ఉన్నవారు తెరిచి చూడండి. బైబిల్స్ లేనివారు అయితే నేను చదివే మాటలు జాగ్రత్తగా వినాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. రోమా పత్రిక 13వ వచనం. కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందుము. ఇది యుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగ చేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించును గాక. మంచిది ప్రియ, తల వంచి కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేసుకుందాం. వాక్య నడిపింపు కొరకు ఆత్మ సహాయంలో. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలపు వేళ ఇదిగో నీ దాసుడు నీ పక్షం నిలబడుతున్నప్పుడు మరి చేస్తున్న కార్యం కొరకైన స్తోత్రాలు. నీ దాసుని మీరు బలపరిచి నీ శిలువ చాటును మరుగుపరిచి నీ విడుదలైన వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉదయకాలపు ధ్యానాన్ని ప్రారంభిస్తున్నాను. నీ ఆత్మ నుంచి నడిపించండి. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియ దైవజనులారా, దేవుని సేవకులారా, తోటి సహోదరులారా, క్రైస్తవ విశ్వాసులారా, క్రైస్తవ జనాంగమా, ప్రియ ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా మనకు నూతన ఉదయకాలపు శుభములతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిదినము వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా ఈ శుభాభివందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని మరలా ఈ దినము కూడా రండి ప్రేమతో వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించగలిగితే అక్కడ పౌలు భక్తుడు రోమా సంఘానికి ఒక మాట రాస్తూ, ఇక మీదట ఇంతవరకు ఏం జరిగిందో ఏం చేశారో మీకు తెలుసు. అయితే ఇక మీదట ఏమంటాడండి? చదువుదాం మళ్ళీ. ఒకరికొకడు తీర్పు తీర్చుకోండి. అంతేకాదు కానీ సహోదరునికైనను ఆటంకమైనను అడ్డమైనను కలుగజేయకుందుము అని నిశ్చయించుకోండి. ఈరోజు ఆ మాటలను బట్టి ఆటంకము అనే అంశాన్ని నేను మీ ముందు ఉంచబోతున్నాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రము ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవుని. ఏంటనంటే ప్రతి మనిషి కూడా తన కొరకు తాను మాత్రమే సంతోషపడటం కాకుండా, తన కొరకు మాత్రమే జీవించకుండా, ఇతరుల కొరకు, ఇతరుల సంతోషం కొరకు కూడా ఏమండి సంతోషం ఉండేలా చెప్పి జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. అందుకే కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 10:24 అంటాడు, ఎదుటి వారి కొరకు మీరు ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు గమనించాలి, మనము చేసే పని గమనిస్తున్నారా? మనము చేసే పని ఎలా ఉంది, అది ఇతరుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంది ఏమండి గమనించాలి. ఎందుకంటే క్రీస్తును నమ్మిన మనము, దేవుని ఆరాధిస్తున్న మనము, మనలను, మన యొక్క స్థితిగతులను, మన పరిస్థితులను అనేక మంది గమనిస్తుంటారు. కనుక మనం చేసే ప్రతిదీ కూడా ఏమండి ఇతరుల పైన ఎలాగా ప్రభావం చూపిస్తుంది, ప్రాముఖ్యంగా విశ్వాసులపై. అది గమనించాలి. అది గమనించకుండా నాకు ఇష్టమైంది నేను చేసుకుంటూ ఏమని పోవాలి అనేటువంటి పట్టుదలతో ఉంటే కనుక దేవుని బిడలకు నువ్వు ఆటంకం కలిగజేసే వాళ్ళకు ఉంటావు అని చెప్పి దీని ఒక వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మనకు చూపించిన మాదిరి ఏంటనంటే, ఆయన అందరి కొరకు ఈ లోకానికి వచ్చినట్లుగా వాక్యాలు చెప్తున్నాయి. అట్రీతిగానే అందరితో సహవాసం కలిగి, స్నేహం కలిగి,
అందరినీ కూడా తన వైపు త్రిప్పుకొని తనను వెంబడించేలా చేసుకొని ఒక మాదిరికరమైన జీవితం జీవించాడు. వీళ్ళు గమనించాలి, ఆ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు, మర్చిపోకూడదండి. విశ్వాసులు లేక తోటివారి వారి నమ్మకానికి హాని చేసేటువంటి ప్రక్రియ, వారి విశ్వాసానికి దుఃఖము కలిగించేటువంటి పరిస్థితి. ఏమండి, మనం చేసేటువంటి పని ఇతరులకు దుఃఖం కలిగించిన, బాధ కలిగించిన, ఆటంకం కలిగించిన, ఏమండి, అవన్నీ కూడా మనలో నుండి ఒకవేళ ఉన్నాయేమో ముందు గమనించి వాటిని వెంటనే ప్రభు సన్నిధిలో మానేసే విధంగా, అలవాటు నుండి తప్పుకునే విధంగా, ఆ విధానం నుండి బయటపడే మార్గంలో విధానంగా మరి ప్రేమ లేక శ్రద్ధ మనలో ఉండాలి. ఉన్నాయంటారా? ఆలోచించేద్దాం ఈరోజు. ప్రియులరా, ప్రతి మనిషి కూడా తాను ఎదుర్కొంటున్నటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు, అవమానాలు, హేళనలు ఎన్నో, ఏమండి, ఎంత కఠినమైనవో తెలుసు కూడా, వారు అనుభవించేటువంటి ఎంత కఠినమైన తెలుసు కూడా కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఈరోజు ఇంతటి కఠినమైన శ్రమ అనుభవించాను కనుక, ఇంత బాధాకరమైన పరిస్థితి అనుభవించాను కనుక ఇతరులకు కూడా అలాగే ఉండాలి, వారు కూడా అటు రీతిలోనే బాధ అనుభవించాలి, శ్రమ అనుభవించాలి కోరుకోవడం, ఏమండి, చాలా చాలా విచారం. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయనలో నమ్మకం పెట్టుకునే వారికి, ఆయనను ఆదరించే వారికి, ఆయనను ఆశ్రయించే వారికి, ఆయనను వెంబడించే వారికి, ఆరాధించే వారికి ఆయనే ఆశ్రయదుర్గం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ అలా చేయకపోతే, అంటే ఆయనను ఆశ్రయించకుండా ఉంటే వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రోమపత్రిక 9:33 అంటాడు, వారిని పతనానికి మరియు శత్రువుల చేతికి ఆయన అప్పగిస్తాడు. చూద్దాం ప్రియులారా, మనం ఏ విషయాల్లో ఆటంకంగా ఉన్నామో లేక అభ్యంతరకారంగా ఉన్నామో వాక్య వెలుగులో కేవలం 2 విషయాలు నేను మీకు చూపిస్తాను. ఒకటి, మత్తయి సువార్త 5:29-30 చూస్తే వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ జీవితానికి ఆటంకం. ప్రియులారా, మనమే కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మన ఆత్మీయ జీవితానికి ఆటంకాన్ని కలుగజేసుకునే విధంగా ఉంటుంది. ఏ విధంగా అనేటువంటి ఆలోచన మనం చేయగలిగితే, మన హృదయపు ఆలోచనను బట్టి, మనం నడిచే నడకను బట్టి, మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తనను బట్టి, ఏమండి, ఎదుటివారి విషయంలో మనము చూపించేటువంటి ప్రేమను బట్టి, లేక ఆ దేవుని సన్నిధి విషయంలో మనం చేసే నిర్లక్ష్యాన్ని బట్టి, దేవుని సన్నిధికి రాకుండా, ఏమండి, ఆత్మీయ స్థితులు ఎదగకుండా, విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే మనమే అభ్యంతరాన్ని లేక ఆటంకాన్ని కలుగజేసుకుంటాం. దేవుడు మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనకు అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి కృపను ఇచ్చాడు. అయితే ఆ అవయవాలలో కొన్ని మన ఆత్మీయ స్థితికి ఆటంకంగా ఉంటున్నాయని దీని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంది. స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారే ఆ మాటలు చెప్పాడు. అయ్యా, నీ కన్ను నేను అభ్యంతర పరిస్థితి దాన్ని పెరిగి పాడవై, నీ కుడి చేయి నేను అభ్యంతర పరిస్థితి దాన్ని నరికి పాడవై, నీ కుడి కాలు. అలాగా, అంటే నీ అవయవాలలో ఏదైతే నీ ఆత్మీయ స్థితికి అడ్డుగా ఉందో, ఆటంకం కలుగజేస్తూ ఉంటుందో, దాన్ని ఏం చేయాలి? తొలగించుకో. పిల్లలు, మనకు అభ్యంతరం కలిగజేసేటువంటి ప్రతి దాని నుండి, మనకు ఆటంకం కలిగజేసే ప్రతి విషయం నుండి మనం ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తాం. ఇంకొక విషయం ఏమంటే, ఏమండి, నరకం బారిన పడకుండా ఉండడానికి, నిత్య నరకాని వైపు తన యొక్క ప్రయాణం కొనసాగి ఉండడానికి మనిషి ఏది చేయడానికైనా తెగించి ఉండాలి. అనిశ్చయత, నిబద్ధత కలిగి ఉండాలి. అంటే నేను ఆ నరకాన్ని తప్పించుకోవాలి, నరకాన్ని తప్పించుకుని ప్రభు రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉండాలి. దాని కొరకు నేను ఏదైనా చేయగలను, ఏదైనా చేస్తాను అనేటువంటి ఒక నిశ్చయమైనటువంటి ఆ విశ్వాసపు వెలుగులో
మన జీవితం కొనసాగాలి. దేవుని స్తోత్రం కలుగును. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమండి? ప్రతి పాపము నుంచి, ఏమండి, చెడు ప్రేరణ నుంచి, చెడు ఆలోచన నుండి, ఆ తనను తాను, ఏమండి, అడ్డుపడేటువంటి ప్రతి దాని నుంచి మనిషి ఏం చేసుకోవాలంట? ఛేదించుకొని వేరుపడాలి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఛేదించుకొని వేరుపడాలి. యెహెజ్కేలు గ్రంథం, ఏమండి, 14వ అధ్యాయం 3వ వచనం 7వ వచనం మనం చూస్తే, అతను వాక్యం చెబితే మేము చర్చికి వెళ్ళకూడదు. అక్కడ ఒక మాట ఉంది, దానికి ఉదాహరణ జ్ఞాపకం చూడండి. ఉదాహరణ మనకు యోనాను చూస్తున్నాం, అల్లోతం చూసినప్పుడే వీరిద్దరు కూడా, ఏమండి, వీరిద్దరూ వ్యక్తిగతంగా తమ తమ ఆధ్యాత్మిక స్థితిగా ఆటంకాలు కలుగజేసుకొని వారితో పాటు ఇతరులకు కూడా హాని. ఎలాగా అంటే, యోన దేవుని మాటను నిర్లక్ష్యం చేశాడు. పిలిచాడు దేవుడు, అయ్యారా నినివే పట్టణానికి వెళ్ళి ఏం చేయాలి? సువార్తను ప్రకటించు, వాళ్ళు మారాలి, వాళ్ళు నశించిపోకూడదు, వాళ్ళ పాపము చాలా ఎక్కువైపోయింది, కాబట్టి నువ్వు వెళ్ళి నా మాటలు చెప్తే వారు వింటారు, నువ్వు వెళ్ళి వారిని క్షేమంగా ఉండడానికి, నిత్యరాజ్య వారసులు ఉండడానికి నడిపించు అని చెప్పి యోనను పంపిస్తే, యోన తన ఆత్మీయ స్థితిని, వ్యక్తిగతంగా ప్రయాణాన్ని ఆటంకం కలిగజేసుకుని, ఏమండి, సముద్రంలో అడవిపడ్డాడు. లోతు, ఏమండి, అబ్రహామును వేరైపోయి పచ్చగా పైరులా కనబడుతున్నటువంటి కళకళలాంటి ఆ పాపపు పట్టణం అనగా ఆ సొదొమ గొమొర్రాను ఎన్నుకున్నాడు. అలాగా, ఏమండి, వ్యక్తిగతంగా వారిద్దరు కూడా తమ ఆత్మీయకి ఆటంకాన్ని కలిగజేసుకున్నారు. వారితో పాటు, ఏమంటే, వారి ఇరువురు ఇతరులకు కూడా హాని కలిగించిన విషయాన్ని మనం దేవుని వాక్యం చూస్తాం. రెండోది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం రెండో చెప్తున్నమాట ఏంటంటే, నీ పొరుగువానికి నువ్వు ఆటంకంగా ఉండొద్దు. మనం చదివినట్టు వాక్యం అదే, రోమపత్రిక 14:13 వచనంలో, ఒకరినొక్కడు ఏం చేయమన్నాడు? తీర్పు తీర్చొద్దు. ఇది కాకుండా సహోదరునికి ఏం చేయకూడదంట? ఆటంకమైనను అడ్డైనను కలుగ చేయకుండా ఉండడానికి మీరు ఒక నిశ్చయించుకోండి, ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి రోమ సంఘానికి పౌలు చెప్తున్నాడు. తోటి మానవుడు, ఏమండి, లేక తోటి సహోదరుడు, విశ్వాసులు కావచ్చు, వాళ్ళు కాని వారు కావచ్చు, క్రైస్తవులు, క్రైస్తవేతలు కావచ్చు, వారికి ఏమాత్రం కూడా నువ్వు నేను ఆటంకంగా, అభ్యంతరకారణంగా ఉండకూడదు. దేవుడు కోరుకునేది అదే. నీ తోటి పొరుగువానికి, నీ సహోదరునికి ఆటంకం పెట్టొద్దు, అభ్యంతరం కలుగు చేయదు, నడిపించు. పిల్లరా, కావాలని కోరి, ఏమండి, ఉరివట్టి వారికి కష్టాలు అనేవి చేకూర్చు. చాలా మంది పిల్లలు గమనించండి, వాళ్ళు సంతోషంగా లేకపోతే ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకునేటువంటి ఆ పరిస్థితి. అందుకే నేను క్రీస్తు ప్రభువు అంటున్నాడు, నీ పొరుగువానికి హాని కూడా చేయొద్దు, వారికి కష్టాలు పాలు చేయొద్దు. లూకా వార్తలో, లేవియ కాండంలో, అదే సామెతల గ్రంథంలో ఆ మాటలు రాయబడ్డాయి. చూడండి, రోమా సంఘంలో ఉన్నటువంటి అందరికీ కూడా, రోమే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి కూడా, ఏమండి, పౌలు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, ఈ మాట, ఆటంకమైనను అభ్యంతరం కలుగు చేయకుండా ఉంటామని మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఏమండి, సొంత ఆహారపు నియమాలను సహితము విడిచిపెట్టాలి, సొంత అలవాట్లు సహితము విడిచిపెట్టాలి. ఏమండి, కొరింథీ సంఘాన్ని చెప్తా ఉన్నాడు, ఏమండి, కలిగి ఉన్న స్వాతంత్ర్యాన్ని బట్టి, మీరు పొందుకున్న స్వాతంత్ర్యాన్ని బట్టి బలహీనులకు ఆటంకం కలుగు చేయకండి, అభ్యంతరం కలుగు చేసుకోకుండా చూసుకోండి అని చెప్పి చెప్తున్నాడు కొరింథీ సంఘానికి. 1 కొరింథీ పత్రిక 8-9 వచనం. ఆ విధంగానే పిల్లల, ప్రతి విశ్వాసి, నిజ క్రైస్తవుడు, ప్రతి విశ్వాసురాలు, ప్రతి నిజ క్రైస్తవురాలు తన వ్యక్తిగతపు అలవాట్లను, తన వ్యక్తిగతపు ప్రవర్తన, తన వ్యక్తిగత మాటలు మరియు, ఏమండి, క్రియలు, చేసేటువంటి పనులు ఎదుటి వారికి ఏం చేయకూడదంట? ఆటంకాన్ని కలుగ చేయకుండా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఒకవేళ ఉంటే ఎదుటివానికి ఆటంకం కలిగించే పరిస్థితులు ఏవైనా నీలో ఉంటే, ఏమండి, వాటిని వారి క్షేమార్థమే విడిచిపెట్టాలి. కొరింథీ పత్రిక 8:13 చూస్తున్నాం. ఏమండి, నా పొరుగువానికి అభ్యంతరం ఏదైనా నాలో ఉంటే, ఏమండి, అది ఎన్నటికీ జరగకుండా చూసుకుంటా అని చెప్పి పౌలు వారి యొక్క నిర్ణయం తీసుకోవాలి.
నేను ఒక వాక్యం చెప్తున్నట్లుగా ఏమండి అంటున్నాడు కదా మరలా సహజంగా ఏది నిషిద్ధం కాదు అంటున్నాడు. కాబట్టి 14 అధ్యాయము 20 వచనంలో ఒక మాట ఉంది అక్కడ ఏంటంటే, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయొద్దు అని. 21వ వచనం ఏమంటాడంటే, మాంసము తినుట కానీ ద్రాక్షరసం తాగుట కానీ నీ సహోదరునికి కర్ర అడ్డం చేయటం మరేది కానీ మానేయటం మంచిది. కాబట్టి పిల్లరా పొరుగువానికి పొరుగువానికి ఆటంకం కలిగి చేసేటువంటి స్థితిని విడిచిపెట్టాలి. కాబట్టి ఏమైనా వ్యక్తిగతంగా మరియు పొరుగువానికి ఈ రెండు విషయాల్లో ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, ఎదుటివానికి నువ్వు ఆటంకకారణంగా ఉండవద్దు, అది నీకు ఆశీర్వాదకరం కాదు, మానేయటం మంచిదని చెప్పి వాక్యస్తుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దీని వాక్యం వింటున్న మనము ఆ వాక్యానికి లోబడి వాక్యానికి విధేయులమై వాక్యానుసారపు జీవితాన్ని జీవిస్తూ వాక్యపు వెలుగులో మనలో ఉన్నటువంటి ఎదుటివానికి లేక మన వ్యక్తిగత ఆత్మీయ స్థితికి ఆటంకాలు కలిగించే ప్రతి పరిస్థితిని ఇప్పుడే ఉదయకాల సమయంలో ప్రభు పాదశాలను విడిచిపెట్టి ఒప్పుకొని ఆయన కృప పొందుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు నీకు పొందనాలు. నీ ఉచితమైన కృపను బట్టి, నీ అపారమైన ప్రేమను బట్టి నా తండ్రి, గడిచినటువంటి దినాల్లో గత కాలం గడిచిన సమయం ప్రాముఖ్యంగా గత రాత్రి నన్ను మమ్మలను క్షేమము ఆరోగ్యము నెమ్మదిని నడిపిస్తున్నందుకు స్తోత్రం నాయన. మా జీవితాలలో మీరు కలుగు చేసినటువంటి క్షేమం బట్టి నీకు స్తోత్రం. 5వ మాసంలో 10 దినాలు మమ్మల్ని రెక్కల చాటున ఆరోగ్యవంతులుగా దాచి 11వ దినము వేకువను లేచి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించి, నిన్ను గణపరచడానికి మీరు ఇచ్చిన సకలమైన కృప కొరకై స్తోత్రం. గత రాత్రి నన్ను మమ్మలను, మా కుటుంబాలను, మా జీవితాలను, మా నివసిస్తున్న ప్రాంతాలను మీ దూతల రెక్కల చాటున భద్రపరిచి ఒక నూతన దినాన్ని, ఒక శ్రేష్టం బహుమానం మీరు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ దాసుని నిలబెట్టుకున్నారు. నీ దాసుని బలహీనతని తెలుసు, ప్రతి బలహీనత తొలగించి ఆరోగ్యంతో నీ కొరకు నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన విత్తబడిన ప్రతి మాట అందరి జీవితాల్లో ఫలింప చేయడానికి కృపను గ్రహించండి. నూరంతలుగా విస్తరించడానికి కృపను గ్రహించండి. స్తోత్రం. వాక్యం చేత అనేక మంది బలపడుతూ ఉన్నారు, ఇంకనూ బలపరచండి. ఆశీర్వదించి నీ దాసుని మంచి జ్ఞానం తెచ్చండి. తిరిగి ఈ దినాన్ని నేను మరలా కొన్ని వెన్నుపాలు మీ పాదములు పెడుతున్నాను. ఈ నూతన దినములో ఆయన నీ సేవకుల కొరకు, నీ దాసులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన నీ పని కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు పిలుచుకుని ఏర్పాటు చేసుకున్నట్టు నీ దాసులు అనేక మంది గ్రామాలలో, మండలాలలో, నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచ నలుమూలన కూడా ప్రయాసతో భారంతో పనిచేస్తున్న సేవకులు అనేక మంది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నా ప్రాణక్షేమం ఎన్నో అవమానాలు, ఎన్నో హేళనలు, ఆయన స్వార్థ పనికి వెళ్తున్న సేవకులను ఆటంకపరుస్తూ ఉన్నారు, పని హింసిస్తూ ఉన్నారు, శోధిస్తూ ఉన్నారు. నీ చిత్రం ద్వారా అటువంటి ప్రక్రియ కలిగిన ప్రతి మనిషిని కూడా మీరు మార్చండి. నీ వాక్యము ద్వారా నీకు స్తోత్రాలు. ఈ సేవకుల ప్రయాణాల్లో క్షేమం తెచ్చిన వారి పరిచర్యను, వారి సంఘాన్ని మీరు దీవించమని అభివృద్ధి చేయమని ప్రార్థన చేసి వారి కుటుంబాలకు కావాల్సినటువంటి క్షేమము దయచిన తండ్రి, అనారోగ్య పరిస్థితులు దూరపరచండి, ఆర్థిక ఇబ్బందులు దూరపరచండి, మానసిక బలహీనత దూరపరిచి క్షేమం దయచేసి నీ దాసులు పట్ల నీ కృప, నీ ప్రేమ, నీ సాలికలను చూపించి నడిపించి ప్రార్థన చేస్తున్నాను. అధికారులు, నాయకులు, పరిపాలకులు, వారి బృందం కొరకే ప్రార్థన చేస్తారు. అధికారం మీరు ఇచ్చినది నాయన, అధికారాన్ని బట్టి శ్రేష్టమైన, యోగ్యమైన, నాణ్యమైన పరిపాలన అందించడానికి కృపను గ్రహించిన ప్రార్థన చేసిన దేవుని స్తోత్రం. నీ సన్నిధి వారితో ఉంచు నాయన. ప్రతి విధమైన ఆటంకాన్ని కలగజేయమని ప్రార్థన చేస్తాను. ఆత్మతో నింపండి. దాని వారి అధికారాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం పరుచుకుని అనేక మంది ప్రజలు వారి ఆధీనంలో, స్వాధీనంలో నాయన సంతోషభరితులుగా జీవించగలగడానికి కృపను గ్రహించిన స్తోత్రాలు. దాని వారి ప్రభుత్వాలు, అధికారులు, వారి ఆధీనంలో, స్వాధీనంలో ఉన్నటువంటి మండలాలు, గ్రామాలు, నాయన నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, అందులో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా జీవించడానికి కృపను ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగ రంగాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ప్రభుత్వ రంగంలో పనిచేసిన ఉద్యోగులు, ప్రైవేట్ రంగంలో పనిచేసిన ఉద్యోగులు అనేక మంది నిరంతరము నాయన వారు రాకపోకలు వెళ్ళి వస్తూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన వారి కాపుదల క్షేమం ఇచ్చిన ముందు వెనక ఆవరించి మీరు తోడు ఉండండి. ఆయన స్తోత్రం. నీ సన్నిధి కృపలో భద్రపరచండి. ఆయన ఉపాధ్యాయ బృందం దీవించి ఆశీర్వదించిన వారి విద్యాబోధన అనేక మంది విద్యార్థులకు భవిష్యత్తుని ఇచ్చేది ఉంచండి. ఉన్నతమైన శిఖరాలను అధిరోధించి ఉంచండి. ఆయన పద్ధతుల పరీక్షలు జరుగుతూ ఉన్నాయి.
నాయన కొంతమంది ముగించారు. అయితే వాటిలో మంచి ఉత్తీర్ణత సాధించిన వారు ఉపాధ్యాయులకు బిడ్డలు కిరీటాలుగా మంచి పేరు తెచ్చే బిడ్డలు ఉంచండి. ఆయన వారిలో ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు రాను విద్యా సంవత్సరం నుంచి నీ సన్నిధి వారితో ఉంచి నడిపి మంచి స్థలాలకి నడిపించండి. వైద్య రంగాన్ని బట్టి నీ స్తోత్రాలు. వైద్య బృందాన్ని దీవించండి. వైద్యులందరినీ వైద్యురాలను దీవించండి. వైద్యశాలలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రతి వైద్యశాలను మీరు దర్శించిన ఆయన ఆ వైద్య శాఖ ద్వారా, వైద్య అధికారుల ద్వారా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా, వైద్య సిబ్బంది ద్వారా శ్రేష్టమైన యోగ్యమైన నాయన వైద్యం అందరి కృపను గ్రహించండి. వైద్యశాలలు ఎక్కడెక్కడ ఉన్నారు అన్ని దీవించండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీవించి ఇక్కడ భద్రపరచండి. పోలీస్ యంత్రాంగం బట్టి కొందనాలు రాష్ట్రాలలో దేశాల్లో ఉంటే పోలీస్ యంత్రాంగం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నేను వారి నిబద్ధత కలిగి పనిచేస్తున్నారు. వారికి కాపుదల సహాయం తెచ్చిన ఆరోగ్యవంతులు ఉంచండి. సరిహద్దుల్లో కాపలా ఉన్నటువంటి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ దీవించి ఆయన శత్రు సమూహం ఏ విధంగా కూడా వారి మీద దాడి చేయకుండా అన్ని విధాలుగా వారికి నీ భద్రత వలయాన్ని నుంచి నడిపించిన ప్రార్థన చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ దీవించి ఆశ్రయించి భద్రపరచండి. నిరంతరం రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలు క్షేమం దయచి నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. ఆయన మరి రవాణా సౌకర్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు ఎంతో కష్టపడి ప్రయాసంతో నాయన కొన్ని వేల మందిని ప్రతి దినము నాయన క్షేమంగా గమ్యం చేస్తున్న ఆ సిబ్బందికి కావాల్సినటువంటి ధైర్యము, నెమ్మది, ఆరోగ్యం దయచేయండి. వారికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చిన ప్రభుత్వాల నుండి అధికారులు రావాల్సిన ప్రతి అవసరం తీర్చి నడిపించిన ప్రార్థన చేస్తుంది. దేవానికి స్తోత్రాలు. ఇతర వాహనాలు నా తండ్రి మరి వ్యవసాయ నిమిత్తమై వ్యాపార నిమిత్తమై వెళ్తున్నటువంటి బిడ్డలతో మీరు నడిపించి నీ కృప భద్రపరచండి. ఈ దైవాన్ని అనుగ్రహించి ఆయన ప్రతి ఆటంకాన్ని తొలగించి ప్రార్థన చేస్తుంది. స్తోత్రాలు. నిరుద్యోగులు ఉన్నటువంటి ఆ యువతి యువకులు అనేక మంది ఉన్నతమైన చదువులు చదువుకొని ఆయా రకాల పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలు లేక నిరాశలు ఉంటే ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రభుత్వాల అధికారులు మార్గం సరళం చేసి వారికి నన్ను సంతోషం దయచి నీ స్తోత్రాలు వందనాలు. రైతులను బట్టి వ్యవసాయదారులను బట్టి వ్యాపారస్తులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను. నీ సన్నిధి వారితో ఉంచండి. అకాల వర్షాలు నాయన వారికి పంటకు వ్యాపారాలకు ఏ నష్టం కలిగించకుండా సమస్త లాభసాట కలిగించే నష్టాన్ని మీరు దూరపరచుకొని కూడా ఈ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్న దేవని స్తోత్రాలు. మరి చిన్న బిడ్డలు యవనస్తులు వృద్ధాప్యదశలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రాముఖ్యంగా ఎండ తీవ్రతలో వృద్ధులకు నాయన చిన్న బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యం దయచిన చల్లటి కాపుత దయచిన అనారోగ్యం బాధపడ్డారు అనేక మంది. నేటికి ఇంకా జ్వరాలు ఉన్నాయి, తలనొప్పులు ఉన్నాయి, నాయన కడుపు నొప్పులు ఉన్నాయి, నాయన జలుబులు ఉన్నాయి, దగ్గులు, కడుపు బాధ, మోకాళ్ళ బాధ, నరాల బాధ, కీళ్ళ నొప్పులు, ప్రతి బలహీనత ఏసునామములో బలపరిచి నాయన స్వస్థతను గ్రహించి సంపూర్ణ బలమును సంపూర్ణ ఆరోగ్యం దయచిన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. దేవానికి స్తోత్రాలు. మీరే మహిమ పొందండి. నీకు స్తోత్రాలు వందనాలు. ఆయన కావాల్సిన ప్రతి అవసరత మీరు తీర్చండి. నీకు వందనాలు. మరి సమయంలో ప్రభువా నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన సమస్యలు ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ దీవెనలను గ్రహించండి, సమస్య తొలగించండి. నీకు వందనాలు. తొట్టిల్లిపోతున్న అవసరం అనేక మంది నాన్న ఆ యొక్క తొట్టుపాటు నుండి విడుదల కలిగించి నడిపించింది. దీవెనలను గ్రహించి వాక్యములో పట్టబడడం కృపను గ్రహించండి. నాయన సత్యం అనుసరించక ఇంకనూ అసత్యం బ్రతుకుతున్న అనేక మంది బిడ్డలు నాయన సత్యం నీవని గ్రహించి యథార్థతని గ్రహించడానికి కృపను గ్రహించి మనం ప్రార్థన చేస్తుంది. నీ స్తోత్రాలు. వివాహాల కొరకాయ ఎదురు చూసిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసిన వారికి విడుదల కలిగి చేసి మార్గం సరళం గర్భఫలం కొరకు ఎదురు చూసిన అనేక మంది బిడ్డలకు నీ సన్నిధి వారితో తోడుంచండి. గర్భవంతుల బిడ్డలకు సుఖమైన ప్రసవం, బిడ్డలకు తల్లి బిడ్డలకు క్షేమం దయచేసి ప్రార్థన చేసింది. నీకు స్తోత్రాలు. సమాధానం లేక, నెమ్మది లేక, సంతోషం, ఆనందం లేక కుటుంబ వ్యక్తులు అనేక మంది ఈ ఉదయకాల సమయంలో వారిని దర్శించి నీ సన్నిధి వారి తోడుకొంచి నాయన ప్రతి అవసరం మీరు తీర్చండి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిసి నీ సన్నిధిలో నాయన మేము ఇంకాను ఎదగడానికి కృపణ శ్రమలలో సమస్యలు ఉన్నటువంటి వారిని విడుదల కలిగేసి సంపూర్ణ సంతోషం, ఆనందం కలిగి ప్రార్థన చేస్తూ ఈ దినపు దేవుళ్ళు మాతో ఉంచి నడిపించండి. ఈ దినం ప్రయాణం చేస్తున్న బిడ్డలందరి వ్యాపార నిమిత్తమై, వ్యవసాయ నిమిత్తమై, ఉద్యోగాల నిమిత్తమై, పరీక్షల నిమిత్తమై, వారి విద్యాబోధ నిమిత్తం వెళ్తున్న బిడ్డలు ప్రముఖంగా నీ సేవ పరిచర్యకు వెళ్తున్న నీ సేవకులు, వారి కుటుంబాలు, వారి పరిచర్య ఈ దినం అంతా తోడించి వాతావరణం స్వాధీనం ఉంచుకోమని ఈ దినపు దీవెనలు ఆశీర్వాదాలు మెరులు మెండుగా నా ప్రేమ విక్రమని మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆయన సన్నిధి కాపుదల ఈ నూతన దినములో సదాకాలం మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఈ నూతన దినములో దీవించి ఆశీర్వదించును గాక. సమాధానం కలిగి ఆయన వెంబడిద్దాం, ఆయన వాక్యానికి లోబడదాం, విధేయులు అవుదాం, ప్రతి ఆటంకాన్ని తొలగించుకుని అనేకులకు మాదిరిగా ముందు కొనసాగుతాం. దేవుడు అటు మార్గంలో మనందరినీ నడిపించును గాక.